టీ20 క్రికెట్ లో యుఎస్ఏతో మ్యాచ్ గెలిచి బోని కొట్టిన భారత జట్టు నమీబియాతో మ్యాచ్ లో బ్యాటింగ్ లో చెలరేగిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మకు రెస్ట్ ఇచ్చిన భారత జట్టు సంజు శాంసన్ కి తుది జట్టులో చోటు కల్పించింది. లక్కీగా వచ్చిన ఈ అవకాశాన్ని సంజు పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాడు. 8 బంతుల్లో ఓ 3 ఫోర్లు 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ తర్వాత అవుట్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ 21 బంతులు 25 పరుగులు చేసి పెవిలియన్ చేరగా ఇషాన్ కిషాన్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే మొత్తంగా 24 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఇక సూర్య 13 బంతుల్లో 12 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 52 పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఎవరూ సరిగ్గా రాణించలేదు. ఆఖరి 2 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా 5 వికెట్లను కోల్పోయింది. ఇది ఇలా ఉంటే 12 పరుగులే చేసిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్టంపౌట్ అయ్యాడు. ఐసీసీ టోర్నమెంట్లో భారత కెప్టెన్ స్టంపౌట్ అవటం ఇది 4వసారి. మిగిలిన 3 సార్లు కూడా భారత జట్టు ఐసీసీ టోర్నీ టైటిల్ గెలవడం విశేషం. అంటే ఇప్పుడు సూర్య తన వ్యక్తిగత 12 పరుగుల వద్ద స్టంపౌట్ అయ్యాడు. అంటే మరోసారి 4వసారి కూడా టీమిండియా టైటిల్ గెలుస్తుందని సెంటిమెంట్ గా చెబుతున్నారు. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో కెన్యాతో మ్యాచ్ లో సౌరవ్ గంగూలీ స్టంపౌట్ అయ్యాడు. ఆ టోర్నీలో భారత జట్టు సంయుక్త విజేతగా నిలిచింది. ఇక 2011 వన్డే వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తో భారత సారథి ఎంఎస్ ధోని స్టంపౌట్ అయ్యాడు. ఆ టోర్నీలో 28 ఏళ్ల తర్వాత భారత జట్టు ఐసీసీ వరల్డ్ కప్ గెలిచింది. ఇక 2025లో భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో మ్యాచ్ లో స్టంపౌట్ అయ్యాడు. దాంతో 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది భారత్. ఇక ఈ 2026 టీ20 వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఈ టీ20 వరల్డ్ కప్ లో విజేతగా టీమిండియా నిలుస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.